విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముడిషిపల్లికి చెందిన గిరిజన రైతులు నిర్వహించిన ర్యాలీలో ఎస్కోట ఎమ్మెల్యే లలిత కుమారి పాల్గొన్నారు. 2007లో జిందాల్ అల్యూమినియం ఫ్యాక్టరీకి అతి తక్కువ ధరకు భూములు ఇచ్చాము అని, పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తామని యాజమాన్యం చెప్పింది అన్నారు. నేటికి సుమారు 17 సంవత్సరాలు గడిచినా కూడా ఎటువంటి ఫ్యాక్టరీ పెట్టకపోగా భూములను ప్రైవేటు వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముకోవడంపై లలిత కుమారి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదు అని, భూమి ఇచ్చిన తమకు న్యాయం జరిగేలా చూడాలి అని ఎమ్మెల్యే కోరారు. మరి గతంలో గత ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టకపోవడం, ఈనాడు కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు మరి లోకేష్ బాబు గారు కావచ్చు ఒకే మాట చెప్పారు. ఈనాడు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో అనేక లక్షల మంది నిరుద్యోగంతో ఉన్నారు. మనల్ని నమ్మి అభిమానించి 5 కోట్ల మంది ఓట్లు వేసి గెలిపించారు. ఆ దశగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎవరెవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంత ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించాలని పెద్ద ఎత్తున ఇప్పటికే లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతా కూడా కొన్ని లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, మన ప్రాంతంలోనే విశాఖ ఆనుకొని ఉన్న ఐటీ సెక్టార్ను కూడా పెట్టడం జరిగింది. పత్రికలు మీడియా ద్వారా మనం అంతా చూస్తున్నాం. మరి ఇవాళ మన అదృష్టం, ఇవాళ ఈ జిందాల్ మన ఎస్కోట్ నియోజకవర్గం ఎస్కోట్ మండలంలో ఉండడం అదృష్టం. భూములు రైతులు కూడా పెద్ద మనసుతో ఇవ్వడం కూడా ఒక అదృష్టం. వాళ్ళని అభినందించాలి. మరి సైమల్టేనియస్గా ఇవాళ నేను కోరేది ఏంటంటే, ఇక్కడ రైతుల సమస్యలు కొన్ని ఉన్నాయని పత్రికలు మీడియా ద్వారా కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజల ద్వారా కొన్ని వార్తలు అయితే వస్తున్నమాట వాస్తవం. మరి మేనేజ్మెంట్ వాళ్ళు నేను కోరేది, నాయన ఇక్కడ ఎక్కడో దగ్గర చిన్న ఫుల్ స్టాప్ పెట్టేద్దాం, ఇది ఇష్యూస్ చేసుకోకూడదు.